బాగుందన్న, బాగుంది, సూపర్ అన్న, యాక్టింగ్ సూపర్, కామెడీ ఎలా ఉంది? బాగుంది, నిజంగా బాగుంది. ఎలా ఉందన్న బాగుందని వచ్చిన మస్తు ఉంది. ఎలా ఉందన్న ఎలా ఉందన్న స్క్రాచ్ యాక్టింగ్ సూపర్ సూపర్ సూపర్. వన్ కన్నా బాగుందన్న వన్ కన్నా బాగుంది. టిల్లు 1 కంటే 100% బాగుంది. చాలా రాధికల్ ఎంట్రీ ఎలా ఉందన్న? ఓ సూపర్, అదైతే అవసరం పక్క. ఎలా ఉందన్న? బాగుంది, చాలా బాగుంది. టిల్లు 1 కన్నా టిల్లు 2 బాగుందని చెప్పొచ్చు. చాలా ఎంట్రీ ఎలా ఉందన్న రాధికల్? అన్ని ఎంట్రీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ వాస్ గుడ్. మంచిగా చేశారు, స్క్రీన్ ప్లే అన్ని మంచిగా ఉన్నాయి. క్రేజీ బాగుందన్న ఓవరాల్గా సూపర్ ఉంది. దేనికంటే ఫస్ట్ పార్ట్ బాగుంటుంది. యాక్టింగ్ ఎలా యాక్టింగ్ ఎలా చాలా కామెడీ సూపర్, చాలా మూవీ ఎక్స్ట్రాఆర్డినరీ బాగుంది. అనుపమ యాక్టింగ్ ఎలా టిల్లు వేరే లెవెన్ అన్న. సిద్ధ యాక్టింగ్ ఎలా అనుపమ ఎలా చేసింది? వేరే ఇంకా అనుపమ నా ఫ్యాన్. ఇచ్చి పడేసిన అనుపమ అనేది తినేసేసాడు, అంతే అయిపోయింది. ఎలా ఉందన్న అన్న? ఎలా ఉందన్న? సూపర్ ఉంది, సూపర్ ఉంది. అనుపమ యాక్టింగ్ ఎలా చేసింది? సూపర్ చేసింది. రాధిక మించి లిల్లీ. కామెడీ ఎలా ఉందన్న? సూపర్, ఆసం బై. పార్ట్ 1 కన్నా బాగుందన్న. పార్ట్ 1 మించి ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న, సూపర్. ఎలా ఉందన్న? బాగుంది. అనుపమ యాక్టింగ్ ఎలా? ఫస్ట్ ఒకప్పుడు ఉదయ్ కిరణ్, తరుణ్, నిఖిల్, విశ్వసేన్, దాని తర్వాత సిద్ధు, ఇట్లాంటి హీరోలకి లవ్ స్టోరీలు తప్ప ఫ్యామిలీ సినిమాలు సెట్ కాదు. ఇట్లాంటి లవ్ స్టోరీ సినిమా ఈ డైరెక్టర్కి తప్ప ఏ డైరెక్టర్కి సెట్ కాలేదు. కాకపోతే అప్పుడు ఈయన ఫస్ట్ సినిమా గుంటూరు టాకీస్ తీసిన, అది కూడా బాగుంది. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ బాగుంది, సెకండ్ పార్ట్ ఇంకా బాగుంది. ఇలా సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ సీన్స్, ప్రతి ఒక్క రొమాన్స్, అనుపమ క్యారెక్టర్ ఇంకా హైలైట్. నాకు చూస్తుంటే ఇంకా ఇట్లాంటి సినిమా చూడాలి. ఇంతవరకు ఎందుకు వెయిటింగ్లో ఉన్నా నేను? ఇంత గ్యాప్ ఎందుకు తీసుకురు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకురు ఈ సినిమాని? చాలా నచ్చింది, అద్భుతంగా స్టోరీని. నాకైతే చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా లవ్ స్టోరీ అంటే ఇట్లా ఉండాలి. ఒకప్పుడు మనసంతా నువ్వు నేను, మళ్ళా నువ్వే, దాని తర్వాత ఇట్లాంటి సినిమా వచ్చింది టిల్లు స్క్వేర్. చాలా బాగుంది సినిమా. అంటే ఆ సినిమాలో రొమాన్స్ ఉంటుంది కదా అన్న, ఈ సినిమాలో రొమాన్స్ అని నేను చెప్తలేను. ఆ సినిమాలలో రొమాన్స్ లేదు, కానీ ఈ సినిమాలలో రొమాన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తదనం కోరుకుంటారు ప్రేక్షకులు కూడా చాలామంది. అప్పుడు లవ్ సీన్స్, కిస్ సీన్స్ లేవు. ఇప్పుడు అన్ని కిస్ సీన్స్, హగ్గులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పబ్బు సీన్స్ కాబట్టి అందరు ఇట్లా కోరుకుంటారు. కాబట్టి డైరెక్షన్లు కూడా కొత్తగా తీస్తారు అట్లా. ఎలా ఉందన్న? అంతా బాగుంది. సిద్ధ యాక్టింగ్ ఎలా ఉందండి? టిల్లు బాగుంది. అనుపమ యాక్టింగ్ ఎలా? బాగానే చేసింది. టిల్లు 1 అయితే ఎంజాయ్ చేసినామన్న. టిల్లు 2 అయితే ఒక రేంజ్. లాస్ట్ రాధిక ఎంట్రీ, మళ్ళా రిబ్యాక్ వస్తాడు, అనుపమ ఏజెంట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే టిల్లు పార్ట్ 1లో ప్రేమించి మోసం చేసింది రాధిక. పార్ట్ 2లో ప్రేమించి మోసం చేసిన అనుపమ. ఇది సినిమా అయితే పార్ట్ లెవెల్.